వందే శంభూ ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అంటూ ఆ శివతత్వాన్ని మొత్తాన్ని మనకు బోధించిన శ్రీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని సన్మానించుకోవటం నిజంగా మన అదృష్టం. మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు. కార్యక్రమంలో ఇప్పుడు విజయవాడ శ్రీమద్ అష్టాక్షరీ పీఠం పీఠాధిపతి శ్రీ అష్టాక్షరీ సంపత్ కుమార్ జియర్ స్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియ భగవద్బాంధువులారా, భాగ్యనగరం యొక్క భాగ్యమే భాగ్యము, మహాభాగ్యము. భక్తులైనటువంటి వారందరికీ కూడా అద్వితీయమైన అపురూపమైనటువంటి కనుల విందు, చెవులకు అద్భుతమైనటువంటి శబ్ద వైభవాన్ని భక్తి టీవీ వారు కలిగిస్తున్నారు. కార్తీక మాసంలో పరమేశ్వరుని ఆరాధన చేయడం, దీపారాధన చేయడం చాలా పుణ్యప్రదమైనటువంటిది. కార్తీక మాసం కేవలం పరమేశ్వరునికి మాత్రమే కాదు, శ్రీ మహావిష్ణువుకి కూడా ప్రీతికరమైన మాసం. అందుకనే శివాలయాలలో ఎలాగైతే రోజంతా అభిషేకాలు దీపారాధనలు చేస్తూ ఉంటారో, విష్ణు ఆలయాల్లో కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా విష్ణు భక్తులకు ఈ మాసం పండుగ మాసము. ఈ కార్తీక మాసంలో 5 రోజులు ప్రశస్తమైనటువంటి మాసంగా అన్ని దేవాలయాల్లో కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పరమభక్తులైనటువంటి భక్తులు అవతరించినటువంటి 5 తిరునక్షత్రాలు ఈ మాసంలో రావటం చేత కార్తీక మాసం విష్ణు ఆలయాల్లో కూడా చాలా విశేషమైనటువంటి ఆరాధనలు చేస్తూ ఉంటారు. మనం దీపారాధన చేసేది భగవంతుణ్ణి దర్శనం చేయడం కోసం. దీపము అనగా జ్ఞానము, జ్యోతి అని. పరమాత్మను దర్శనం చేయడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని భగవంతుణ్ణి చూసేటంతగా మనం ఏర్పరచుకోవాలి. కనుక భక్తులైనటువంటి వారు భూమి అనేటువంటి ప్రమిదను పెట్టి అందులో సముద్రము అనేటువంటి తైలాన్ని పోసి సూర్యుడు చంద్రుడు అనేటువంటి 2 వర్తులను వేసి భగవానుణ్ణి దర్శనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు పరమభక్తులు. మరికొంతమందో ప్రేమ అనేటువంటి ప్రమిదను పెట్టి
ఆర్తి అనేటువంటి తైలాన్ని వేసి జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి 2 వర్తులను వేసి భగవంతుడిని దర్శనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక పరమాత్మను దర్శనం చేయడం కోసం మనలో ప్రేమ కావాలి, ఆర్తి కావాలి, జ్ఞానం కావాలి, అనుష్ఠానం కావాలి. ఈ 4 ఉంటే భగవంతుని దర్శనాన్ని మనం చేయవచ్చు. అలా భగవత్ దర్శనం చేసినటువంటి మహానుభావులు ఏ రకమైనటువంటి ప్రయత్నం లేకుండా కొంతమంది ప్రయత్నపూర్వకంగా దీపారాధనలు చేసి ఈ దీపపు కాంతితో సర్వేశ్వరుని యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని దర్శనం చేస్తే అదే దీపపు కాంతితో జ్ఞానం కలిగినటువంటి వారు భగవానుణ్ణి అప్రయత్నంగా దర్శించినటువంటి ఘట్టం వైష్ణవ సంప్రదాయంలో చెప్పబడేటువంటి మహాభక్తులలో గొప్ప చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగినటువంటి భక్తులు అవతరించినటువంటి మాసం కార్తీక మాసం కావడం చేత ఇది వైష్ణవాలయాల్లో కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అలాగే కృత్తికా దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా విష్ణు ఆలయాల్లో విశేషంగా జరుపుతూ ఉంటారు. ఏ ఆలయంలో చేశారు, శివాలయంలో చేశారా, విష్ణు ఆలయంలో చేశారా అనేటువంటిది ప్రధానం కాదు. ఇక్కడ భేదం కాదు. ప్రధానంగా మనలో కావలసింది పరమాత్మను దర్శనం చేయడానికి కావలసినటువంటి ఒక అనుష్ఠానం. అది సులభంగా మనకి పురాణాలలో భక్తి అనేటువంటిది ఒక్కసారే వచ్చేసేటువంటిది కాదు. జ్ఞానము అనేటువంటిది ఒక్కసారే వచ్చేది కాదు. అది ప్రయత్నపూర్వకంగా సాధనపూర్వకంగా రావాలి. కనుక ఇదిగో కార్తీక మాసంలో మీరు దీపారాధన చేయండి, మాఘమాసంలో పుణ్యమైనటువంటి నదులలో స్నానం చేయండి అని చైత్రమాసంలో ఒక నియమాన్ని, వైశాఖ మాసంలో ఒక నియమాన్ని, ఇలాగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి నియమాన్ని చెప్తూ ఈ రకమైనటువంటి నియమాలతోటి భక్తిని చేర్చి ఎవరైతే భగవత్ ప్రార్థన చేస్తారో వారిలో క్రమంగా లోపల ఉన్నటువంటి అజ్ఞానం తొలగి జ్ఞానం ఏర్పడి సర్వేశ్వరుని దర్శించడానికి తగినటువంటి శక్తి ఏర్పడుతుంది. కనుక ఈ రకమైనటువంటి ఆచరణ మనకు కావాలి అని జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు పురాణాలలో అనుగ్రహించారు. అలాగే కార్తీక పురాణంలో ప్రధానంగా దీపారాధన చేయడం అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇలా దీపారాధన చేసినటువంటి వారికి సకలములైనటువంటి పాపములు తొలగి పుణ్యము ఏర్పడడం ద్వారా మనస్సుకి శాంతి ఏర్పడి సత్వగుణం ఏర్పడి సర్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది అని కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమాలను ఆలయాల్లో మనకి నిర్వహించుకోవడం అనాది సిద్ధంగా వచ్చేటువంటి ఒక ఆచారం. అలాంటి అనాది సిద్ధమైనటువంటి ఒక ఆచారాన్ని ప్రపంచమంతటా కూడా సాటి భక్తులలో మరింత తేజస్సుని ఉజ్వలతను కలిగించడం కోసం భక్తి టీవీ వారు చేస్తుండేటువంటి ఈ ప్రయత్నం మేము చాలా సంతోషిస్తూ శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారి దంపతులకు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిపించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ భక్తి టీవీ ద్వారా మరింత సమాజంలో భక్తి పెరగడానికి మరిన్ని కార్యక్రమాలు చేయాలి అని భక్తి టీవీ వారికి మేము ప్రత్యేకంగా మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. విజయవాడ శ్రీమద్ అష్టాక్షరీ పీఠం పీఠాధిపతి శ్రీ అష్టాక్షరీ సంపత్ కుమార్ స్వామి వారు మనకు మంగళాశాసనాలు అందించినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక హైదరాబాద్ శ్రీ సీతారాంబాగ్ జగన్నాథ మఠం పీఠాధిపతి శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి వారిని మంగళాశాసనంలో అందించవలసిందిగా కోరుతున్నాం. కాశ్యపానవై సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరః శ్రియాజుషం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భాగవత్ బంధు, నేను హిందీ భాషి అంటే ఈరోజు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా.
కార్తీక మాసం విశిష్టత గురించి చెప్పున్నాను. మాతా లక్ష్మి, విష్ణు దేవులను ప్రసన్నం చేసుకొని మాసం కార్తీక మాసం. కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి ఇంటిలో తులసీమాత పూజలు దీపారాధనలు చేస్తారు. ఈ పూజ ఎందుకు చేస్తారంటే మనలోని అంధకారాన్ని తొలగించి వెలుగును నింపడానికి ఈ పూజలు చేస్తారు. అంటే తంసో మా జ్యోతిర్గమయ. నందులో తలుని దీపారాధన ఈ మాసంలో చేయాలి. శ్రీరాముడు రావణాసురుని చంపి అయోధ్యకు చేరే సమయంలో అయోధ్యలోని ప్రజలంతా తమ ఇళ్లను శుభ్రపరచుకొని దీపాల వరాసలను ఇళ్ళ ముందు ఉంచారు. ధనం, ఐశ్వర్య, సమృద్ధి గురించి మాతా లక్ష్మీదేవి పూజ ఆరాధన దీపాలను వెలిగించి చేస్తారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగించో ముందు ఓం దీపావళై నమః అని దీపాలను వెలిగించడం ప్రారంభించాలి. భక్తి టీవీ వాళ్ళకి మరియు ప్రేక్షకులకు శుభం జరగాలని ప్రార్థిస్తున్నాము. భగవంతుని తర్వాత నేను చెప్పి నలకు అందరు ఇది ఒక శ్లోకం. త్వం జ్యోతిస్త్వం రవిశ్చంద్రో విద్యుత్ అగ్నిశ్చ తారకా సర్వేషాం జ్యోతిషాం జ్యోతి దీపావళై నమః. నాకు తెలుగు రాకుంటే ఇది ప్రయత్నం చేస్తా. అందరికీ అనేక మంగళాశాసన్. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. తెలుగు రాకపోయినా మనందరి కోసం తెలుగులో ప్రయత్నం చేసి మరి అనేక మంచి విషయాలను మనకు తెలియజేసిన మంగళాశాసనాలు అందించిన శ్రీ వ్రతధర రామానుజ జయర్ స్వామి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు స్వామివారులను మనం సన్మానించుకుందాం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి దంపతులను స్వాములను సన్మానించవలసిందిగా కోరుతున్నాం. హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం నడుంబించిన భక్తిజీవి కోటి దీపోత్సవంలో యతీంద్రులను, మఠాధిపతులను, పీఠాధిపతులను, ఆధ్యాత్మికవేత్తలను సన్మానించుకోవడం శుభకరం. యద్వేదాదోస్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంతక ప్రవర్తకాచార్య శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శ్రీనివాస వ్రతధర రామానుజ స్వామి ఆచార్య సంభావనై. యద్వేదాదోస్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః.